తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో వడదెబ్బ మరణాల సంఖ్య పెరుగుతోంది. వడదెబ్బ ప్రభావంతో ఇప్పటికే 102 మంది మృత్యువాత పడ్డారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కండిషన్స్ ఉండనున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీట్ వేవ్ కండిషన్స్ నెలకొనడంతో ఇప్పటికే వడదెబ్బ బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 102 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 42 మంది కూడా వడదెబ్బ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఇక రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఈరోజు పలు జిల్లాలకు కూడా సివియర్ హీట్ వేవ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. మనం ఒక్కసారి ఆ జిల్లాలని కూడా చూసుకున్నట్లయితే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అయితే ఈ హీట్ వేవ్ కండిషన్స్, సివియర్ హీట్ వేవ్ కండిషన్స్కు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ని జారీ చేశారు. ఇక అదేవిధంగా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ఇక్కడ హీట్ వేవ్ కండిషన్స్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. ఇక్కడ కూడా కొంతమేర హీట్ వేవ్ ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా వెదర్ ఆఫీసర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున 9 గంటల నుండే కూడా బయటికి రావడానికే ప్రజలు జంకుతున్నారు. అంత ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఇక మనం చూడొచ్చు, రోడ్లపైన కూడా చూసుకుంటే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అటు వెదర్ ఆఫీసర్స్ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వరకు కూడా బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి, దీంతో పాటు హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బయటికి వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు. దీంతో పాటు ఎవరైనా అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వస్తే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు కూడా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడంతో పాటు తల భాగాన్ని కప్పి ఉంచుకోవడానికి టోపీలు వాడడం, ఈ విధంగా దీంతో పాటు లైట్ వెయిట్ దుస్తులను ధరించి బయటికి వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు. నిత్యం ఎండలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. రానున్న 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు వైద్య శాఖ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. ఇప్పటికే వడదెబ్బ బారిన పడి మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా ఇటు వాతావరణ శాఖ, ఇటు ఆరోగ్య శాఖ నుండి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోనూ కూడా ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక వర్షాలకు సంబంధించి ఇప్పుడు అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో కూడా కిములోనింబస్ మేఘాలు ఏర్పడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెదర్ ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు. అయితే రానున్న 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు కొనసాగి ఆ తర్వాత కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కూడా ఉందని సూచిస్తూ ఉన్నారు. ఈరోజు, రేపు ఇదే విధంగా టెంపరేచర్స్ ఉంటాయి. ఇక ఎల్లుండి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రానున్న 2 రోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవిలో వడదెబ్బ బారి నుండి తప్పించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.